హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది నా ఛానల్ నెల్లూరు టు లండన్ వ్లాగ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను నాకు దగ్గరలో ఉన్న ఫోర్క్లిఫ్ట్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఈరోజు దాని గురించి టోటల్ ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. Good morning. Can I get a South Hall ticket, please? Return. Yeah, outside. Just going up. 6:20. Yeah, go. Thank you so much. Okay. May I have your attention, please? Customers are reminded to light the gas between the tray and the bed and transport. And he didn't stop the button. He just start doing the working, and the lanyard hit to the button and activate. He die on the spot. So whenever you do the working on the MUPS, make sure you have to press the stop button. Okay, so there is no any unintentional movement of the machine. Okay, then you work. Don't think you working for just 1 minute or 2 minutes or anything. All right, now in number second here. The place here, it's not the zone. It's not the zone. Need to the round something. The barriers. Yeah, make sure if your people are working, you should barrier signs and all that. Okay, write down. Make sure you have a barrier signs if you're operating the machines. Maybe you working in the high street, you make sure you put the barrier. No any pedestrian can come. There should be physical separations. Okay. You can see. More than 2 meters. No. Any other thing dangerous? So you're working on the height, yeah? So height can be a dangerous, yeah? That's right. And if you don't look in the direction, he can hit to the roof. Understand? An accident can be happen. So make sure when you're traveling, going up, down, make sure you check good observations. All right? So make sure you check in the directions, then you know what you're doing. Yeah. Number 4, what are the dangerous thing in this situation? Leaking something. Eh? Oil or liquid. Anybody can be trip hazards. Machine can be stuck. Machine can be slip. Anything can be happen. Yeah. Loose. Yes. So make sure it's a good environment. Yeah. There should not be any oil on the floor or slippery surface.
హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీరు చూస్తున్న వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ ఫోర్క్ లిఫ్ట్. ఇది సౌతాల్లో ఉంది. దీని ట్రైనర్ గురువింద్ సింగ్. ఇక్కడ రీచ్, కౌంటర్ బ్యాలెన్స్, జేసీబీ, మినీ క్రెయిన్, సిజర్ లిఫ్ట్ లాంటి స్కిల్డ్కి సంబంధించిన ట్రైనింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇలాంటి ట్రైనింగ్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీ కొరకే. నేను నేర్చుకున్నది ఫోర్క్ లిఫ్ట్ కౌంటర్ బ్యాలెన్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కానీ ట్రైనింగ్ అవసరం. దీనికి 3 రోజులు పడుతుంది. ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. జాయిన్ అవ్వగానే మీకు మెటీరియల్ ఇస్తారు. 3వ రోజు మీకు ఎగ్జామ్ పెడతారు. ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉంటుంది. ఈ రెండిట్లో పాస్ అయితే మీకు 10 నుంచి 15 రోజుల లోపల విత్ ఐడి కార్డుతో సర్టిఫికేట్ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు ఎలాంటి సర్టిఫికేట్ కావాలో ముందు వాళ్ళకి క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే కొన్ని సర్టిఫికేట్స్ కొన్ని కంపెనీస్లో మాత్రమే పని చేయడానికి ఉన్నాయి. అలా కాకుండా మీకు త్రూఅవుట్ యూకే మొత్తంలో పని చేయాలంటే వాళ్ళకి ముందుగానే మీరు ఇన్ఫామ్ చేయండి. నాకు ఇలాంటి సర్టిఫికేట్ కావాలి, నేను యూకేలో ఎక్కడైనా వర్క్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఉన్న మంచి సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ ఉన్న సర్టిఫికేట్ కావాలి అని మీరు చెప్పారంటే వారు మీకు ప్రొవైడ్ చేస్తారు. లండన్లో మీకు స్కిల్డ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. జాబ్స్ ఆపర్చునిటీస్ కానీ, కంపెనీస్ అవి ఇవి, వేర్ హౌసెస్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కరెక్ట్ వేలో వెళ్తే మీకు ఈజీగా దొరుకుతుంది. మీరు జాయిన్ అయిన తర్వాత పూర్తిగా నేర్చుకోండి. తెలిసినవి తెలియనివన్నీ నేర్చుకోండి. ఒకసారి మీకు తెలియకపోతే 1కి 10 సార్లు అడిగి మరీ నేర్చుకోండి. మనం డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నాం. వాళ్ళు చెప్పడంలో కొన్ని మర్చిపోతారు. మీరు అవి చూసి మరి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీరు వాటిలో చూసి నేర్చుకోవచ్చు. వారిని అడిగి మరీ నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, రేపు అక్కడ జాబ్ చేయాల్సింది వీరిదేముంది, నేర్పించేస్తారు. 2 రోజుల్లో నేర్పించేస్తారు, లేకపోతే 1 రోజులో నేర్పించేస్తారు. కానీ మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత ప్రాక్టీస్ చేశారు అన్నది మీ ఎక్స్పీరియన్స్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. రేపు మీరు ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ ఏదన్నా మీరు చిన్న తప్పు చేశారనుకోండి, అది మీ మీదే ఎఫెక్ట్ అవుతుంది. రేపు జాబ్ పోయినా ప్రాబ్లం అవుతుంది, లేదా ఏదన్నా డ్యామేజ్ చేశారనుకోండి, అది మీ కెరీర్ మొత్తానికి బ్లాక్ మార్క్ అవుతుంది. అందుకనే నేర్చుకునేటప్పుడు పూర్తి క్లారిటీ తోటి 1కి 10 సార్లు అడిగి మరీ కనుక్కొని నేర్చుకోండి. నా సబ్స్క్రైబర్లకి వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నేను ఇంకా మంచి వీడియోస్ మీకు చూపించగలను. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ మర్చిపోతున్నారు. గంట సింబల్ కొడితే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇట్లు మీ నెల్లూరు అబ్బాయి. తెలుసు కదా నెల్లూరు అంటే ఎంత ఫేమసో. పెద్దారెడ్డి ఫేమసే, నెల్లూరు చేపల పులుసు ఫేమసే. ఓకే అండి, అందరికీ బాయ్.